రాగి సంగటిలోకి బెస్ట్ కాంబినేషన్ ఏంటని చూస్తే ఎక్కువ వీడియోస్ నాన్ వెజ్లోనే కనిపిస్తూ ఉంటాయండి. అలా అని చెప్పేసి వెజ్ లేవని కాదు, వెజ్లో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి కూడా. నేనైతే ఈరోజు రాగి సంగటిలోకి ఇంకా రైస్లోకి రెండింటిలోకి కూడా సరిపోయే ఒక కర్రీ అయితే చేశానండి. అది ఏంటి అంటే పెసర పునుగులు అరటికాయ పులుసు అనమాట అండి. యాక్చువల్గా ఎప్పుడు కూడా పెసర పునుగులు సపరేట్గా పులుసు పెట్టుకుంటాము, అలాగే అరటికాయతో చాలా వెరైటీస్ చేసుకుంటాము. ఫ్రై కానీ, ఇగురు కానీ, పులుసు కానీ, ఇలా చాలా వెరైటీలు అరటికాయతో చేస్తామండి. సో ఫస్ట్ టైం ఏంటంటే నాకు ఈ రెండింటితోటి ఒక పులుసు అయితే చేయాలనిపించింది అనమాట అండి. చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఒకసారి చూసేద్దాం ఏంటి అనేది. కొద్దిగా టమాటా తీసుకున్నాను, ఒక అరటికాయ తీసుకున్నాను, అలాగే పెసర పునుకులు అండి. ఈ పెసర పునుకులు ఏం చేశానంటే కొద్దిగా కట్ చేసేసాను, టమాటాలు కూడా కట్ చేశాను. పునుగులు ఎందుకు కట్ చేశాను అంటే కట్ చేయకపోతే ఏమవుతుంది అంటే అవి పులుసు అంతా కూడా పీల్చుకోవన్నమాట అండి, లోపల గట్టిగా ఉండిపోతుంది, పైన మాత్రం సాఫ్ట్గా అవుతుంది. సో ఆ విధంగా కట్ చేస్తే ఏమవుతుందంటే పులుసు మొత్తం ముక్కలే కాబట్టి తొందరగా పీల్చుకుంటాయి అనమాట. ఇక అరటికాయనైతే కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను, ఎందుకంటే పులుసులోకి మనకి పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటాయి అనమాట అండి. ఇక ఆనియన్స్ అనేది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి ఎంత ఎర్రగా ఫ్రై అయితే పులుసు అవనివ్వండి, ఇగురు అవనివ్వండి అంత బాగుంటుంది. సో మనకి కొద్దిగా వేగిపోయినాయి, ఫ్రై అయినాయి అని అనుకున్నప్పుడు చక్కగా నేను అరటికాయ ముక్కల్ని అలాగే టమాటా ముక్కల్ని వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేశానండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మగ్గిపోతాయి. అరటికాయ మామూలుగానే చాలా ఫాస్ట్గా మగ్గిపోద్ది అనమాట. పెద్ద ముక్కలు కట్ చేసాము త్వరగా మగ్గదేమో అనడానికి ఏం లేదండి, చాలా ఫాస్ట్గా మగ్గిపోద్ది. ఇంక ఇట్లాగా కొద్దిగా మనకి మగ్గింది అని అనుకున్నప్పుడు సాల్ట్ ఎలాగ వేసాం కాబట్టి కారము, పసుపు, జీలకర్ర, ఇంకా కావాలి మసాలాలు అనుకుంటే మసాలాలు వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇవన్నీ వేసిన తర్వాత చింతపండు పులుసు కూడా వేయాలండి. చింతపండు పులుసు మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసి ఒక్కసారి కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే దగ్గరికి ఇలా గ్రేవీలా అయితే వచ్చేస్తుంది. మనకి ఇలా గ్రేవీలా వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఎంతవరకు పులుసు కావాలి అనుకుంటున్నామో, ఎంతవరకు పల్చగా ఉండాలి, కొంతమందికి పులుసు పల్చగా ఉండాలండి, కొంతమందికి తిక్కుగా ఉండాలి. సో దాన్ని బట్టి చూసుకొని వాటర్ కానీ ఇంకా పులుసు కానీ వేసుకోవాలండి. ఇంకా పులుసు ఒక 2 నిమిషాలు వేడైన తర్వాత అప్పుడు ఈ పెసర పునుగులను కూడా వేసేసుకొని కాసేపు అంటే ఒక 2 నుంచి 3 నిమిషాలు మనం కొద్దిగా మరగనిస్తే సరిపోతుంది అనమాట అండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఉప్పు కారం ఇవన్నీ సరిపోయినా లేదా చూసుకొని ఫైనల్గా దింపే ముందు ఒక పచ్చిమిర్చి 1, 2, 3 అంటే తినేవాళ్ళని ఇష్టాన్ని బట్టి నిలువుగా చీల్చుకొని అయితే అందులో వేసుకోవాలండి. యాక్చువల్గా పులుసులు ఏమన్నా పెట్టినప్పుడు ఇలా పచ్చిమిర్చి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే అరటికాయ పెసర పునుగులు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మాది ఆంధ్రాలో బాగా ఎక్కువ పెసర పునుగులు పులుసు ఎక్కడైనా సరే కనిపిస్తుంది. సో మేము కూడా చిన్నప్పటి నుంచి తింటామండి, చాలా ఇష్టం అన్నమాట. సో ఫస్ట్ టైము నేను కూడా ఏంటి అంటే రాగి ముద్ద కాంబినేషన్తో తిన్నానండి. ఫస్ట్ రాగి సంగటితో చాలా బాగుంది, ఆ తర్వాత నెక్స్ట్ రైస్తో తిన్నప్పుడు కూడా ఇంకా చాలా బాగుందండి. ఆ పెసర పునుకులు కూడా ముక్కలు చేయడం వల్ల చక్కగా పులుసు అంతా కూడా వాటికి పట్టి అరటికాయ అది కూడా మంచి కాంబినేషను, మంచి టేస్ట్ వచ్చింది అనమాట అండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కర్రీ నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా. థ్యాంక్స్ టు ఆల్.